హలో స్టూడెంట్స్, ఈరోజు మనం మ్యాథ్స్లో బేసిక్స్ మ్యాథ్ నేర్చుకున్నాం. అసలు బేసిక్ మ్యాథమెటిక్స్ అంటే ఏం లేదు. మనం చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాం. ఇది అడిషన్ చేసేటప్పుడు కానీ, సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు కానీ, మల్టిప్లికేషన్ చేసేటప్పుడు కానీ, డివిజన్ చేసేటప్పుడు వీటన్నిటికీ జస్ట్ ఒక 4 లైన్స్ 4 స్టెప్స్ రావాలి. ఆ స్టెప్స్ వస్తే అడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ ఏదైనా చేయొచ్చు. ఏమంటే మనము తెలిసే చిన్న మిస్టేక్ చేస్తాం. చూడండి ఒకసారి. సపోజ్ ఇక్కడ చూడండి, ఒకటి -2 హోల్ స్క్వేర్ అంటాం. -2 హోల్ స్క్వేర్. కొందరు స్టూడెంట్స్ ఏమంటారంటే టక్కున -4 అంటారు. ఇంకో స్టూడెంట్స్ +4 అంటారు. ఇంకోటి చూడమ్మా, -4 హోల్ స్క్వేర్. అప్పుడు అసలు ఒక స్టూడెంట్స్ +16 అంటాడు, ఒక స్టూడెంట్స్ -16 అంటాడు. ఎందుకంటే చిన్న కన్ఫ్యూజ్ అక్కడ. ఎలా అంటే చూడమ్మా, ఎప్పుడైనా సరే స్కోర్ చేసినప్పుడు మనము అంటే ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు మైనస్ ఎప్పటికైనా సరే పాజిటివ్ అవుతుంది. అంటే ఇది రైట్, ఇది రాంగ్. అలాగే ఇక్కడ -4 హోల్ స్క్వేర్, -4 హోల్ స్క్వేర్ ఒకటి స్క్వేర్ చేసామా నెగిటివ్ వాల్యూ పాజిటివ్ అవుతుంది, కాబట్టి ఇది రాంగ్. ఎలా సార్? సరే నువ్వు చెప్పావు -4 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ చేసినప్పుడు నెగిటివ్ వాల్యూ పాజిటివ్ అవుతుంది. ఎలా అంటే సింపుల్ మజుమా, మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ప్లస్. ఇది ఇంపార్టెంట్. ఇవి రావు. అవి ఎలా అనేది నేను ఇప్పుడు చెప్తాను. మ్యాథ్స్ చూడమా, ఇంపార్టెంట్. మనకు చిన్న చిన్న మిస్టేక్స్ అవుతాయి. ఆ మిస్టేక్స్ ఎలా అనేది ఈరోజు నేను అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చెప్తాను. ఇవి చెప్పేటానికి ముందు మనం ఒక 4 పాయింట్స్ నేర్చుకున్నాం. ఆ 4 పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి చూడండి మా 4 పాయింట్స్. నేను ఇక్కడ రాసాడు 4 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ చూడమ్మా, ఇక్కడ రాస్తున్నాను. ఫస్ట్ పాయింట్ చూడమ్మా, మనకు ఫస్ట్ రావాల్సింది గుర్తుపెట్టుకో. ఇక్కడ ఫస్ట్ రావాల్సింది చూడమ్మా, ఇక్కడ రాస్తున్నాను. ఫస్ట్ వన్ మనకి ఏం రావాలంటే ప్లస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు ఏ వాల్యూ. నెక్స్ట్ మా సెకండ్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ మా మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది. నెక్స్ట్ మా మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మా. ఈ 4 వచ్చిందా అయిపోయా, మనకు కంపల్సరీగా మ్యాథమెటిక్స్ బేసిక్ ప్రాబ్లం వచ్చినట్లే. ఇంపార్టెంట్ ఇదే. ప్లస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందో చూడమ్మా. ఫస్ట్ చూడమ్మా, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుందమ్మా. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి గుర్తుపెట్టుకోండి. చిన్న మిస్టేక్స్ వస్తే అయిపోతుంది. చూడు, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇంకో గుడ్డి గుర్తు, ఒకటి గుడి గుర్తు పెట్టుకోండి. ఎప్పటికైనా సరే మనకు 2 ప్లస్లు వచ్చినాయంటే ఖచ్చితంగా ప్లస్ ఉంటుంది. 2 ప్లస్లు వచ్చాయంటే ఒక ప్లస్ ఉంటుంది. అలాగే 2 మైనస్ వచ్చినాయనుకో ప్లస్ ఉంటుంది. ఈ 2 గుర్తు పెట్టుకో. మిగతావి ఒక ప్లస్ వచ్చి ఒక మైనస్ వచ్చినా మైనస్ వస్తుంది, ఒక మైనస్ వచ్చి ఒక ప్లస్ వచ్చినా ప్లస్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. 2 ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఈ 2 గుర్తుపెట్టుకోండి చాలు. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఇంకా రిమైనింగ్ ఏ సందర్భంలో అయినా, ఏ కేసులో అయినా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఇంటూ ప్లస్ అంటే 2 ప్లస్లు వస్తే ప్లస్ అవుతుంది, 2 మైనస్లు వచ్చినా ప్లస్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ కేసులో ఏది వచ్చినా మైనస్ అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఇప్పుడు దీని ప్రకారం మనం కొన్ని ప్రాబ్లం చేద్దాం. చూడండి మా, ఇక్కడ చూడమ్మా, సైన్ రూల్స్ మనం అడిషన్ చేస్తున్నాం. ఈ అడిషన్ చేసేటప్పుడు ఎలా చేస్తాను చూడండి. అంటే నేను ఇక్కడ మల్టిప్లికేషన్ చేశాను, ఇక్కడ ఏం చేస్తున్నా అడిషన్, ఇక్కడ ఏం చేస్తున్నా సబ్ట్రాక్షన్, ఇక్కడ ఏం చేస్తున్నా మల్టిప్లికేషన్, ఇక్కడ ఏం చేస్తున్నా డివిజన్ చేస్తున్నా. ఇప్పుడు చూడమ్మా, దీని ప్రకారం మనం ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ దీన్ని యాడ్ చేద్దాం. యాడ్ చేసేటప్పుడు ఎలా చేద్దామంటే గుర్తుపెట్టుకోండి మా, ఎప్పటికైనా సరే ఫస్ట్ ఈ 2 మల్టిప్లికేషన్ చేయాలి. ఈ 2 మల్టిప్లికేషన్ చేయాలి.
ఫస్ట్ +5 ఉంది, 5 అలాగే పెట్టేస్తాయి. దాన్ని ఏం చేయొద్దుమా, +5. ఇప్పుడు మా ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2 ఉంది కాబట్టి 2. అప్పుడు ఏమవుతుంది, యాడ్ చేస్తాం కదా, అడిషన్ కదా, 5 + 2 7. నెక్స్ట్ మా ఈ రెండే, ఫస్ట్ వన్ వద్దు మనకు, ఈ రెండు చూసుకోవాలి. ప్లస్ ఇంటూ మైనస్, మీకు ఒకటే గుర్తుకొద్దా, 2 ప్లస్ వచ్చినా ప్లస్ వస్తాయి, 2 మైనస్ వచ్చినా మైనస్ వస్తాయి. ఇదేముంది, ఒక ప్లస్ ఒక మైనస్, కాబట్టి ఫస్ట్ ఇదేముంది, దీని అలాగా రాసాయి, -5 -5 ప్లస్ ఇంటూ మైనస్ -2. చూడు చెప్పినా కదా, ఒక ప్లస్ ఒక మైనస్ వచ్చినా మైనస్ వస్తుంది, ఒక మైనస్ ఒక ప్లస్ వచ్చినా మైనస్ వస్తుంది. ఇప్పుడు చూడు -5 -2 -7. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఈయన కన్ఫ్యూజ్ అయ్యారు. ఇది ఒక్కటి కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అంటున్నాను, కానీ ఇక్కడ ఏం చేస్తున్నాను, అడిషన్ చేస్తున్నాము. -5 -7 ఏం చేస్తున్నాం, అడిషన్. -5 -2 అంటే -7 వస్తాయి. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడమా, ఈ రెండు ఫస్ట్ +5 అలా పెట్టి దాన్ని ఏం చేయాలి. ఇప్పుడు ఈ రెండు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, చెప్పిన కదా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఒకటే గుర్తు, 2 ప్లస్లు వస్తే ప్లస్ వస్తాయి, 2 మైనస్లు వస్తే మైనస్ వస్తాయి. ఒక ప్లస్ ఒక మైనస్ వస్తే మైనసే, ఒక మైనస్ ప్లస్ వస్తే మైనస్ వస్తుంది. కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ -2. అంటే 5లో 2 పోతే మా 3. హైయెస్ట్ నెంబర్కి ఏం సింబల్ ఉంది, ప్లస్ ఉంది, కాబట్టి ప్లస్. నెక్స్ట్ చూడమ్మా, ఫస్ట్ -5 అలా ఉంటుంది. ఈ రెండు చూడమ్మా, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ కాబట్టి ప్లస్. నెక్స్ట్ ఏముంది 2 = ఇలా -5లో 2 తీయాలా. ఇక్కడ సైన్ ఏదానికి మనం హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి, అంటే పెద్ద నెంబర్ తీసుకోవాలి. పెద్ద నెంబర్కి ఏం సైన్ ఉంటుంది రాయాలి. ఇక్కడ ఏముంది -5, -5లో 2 పోతే ఎంత, మైనస్. ఇది అడిషన్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలా. మెయిన్గా చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేది ఇది ఒక్కటి. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే మైనస్ మైనస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి 2 వచ్చినప్పుడు -5 -2 -7 ఇక్కడ ఒకసారి కన్ఫ్యూజ్ అవుతుంది. దాదాపు ఆల్మోస్ట్ చేస్తారు. ఇది ఒకటి -5 -2 అంటే -7. అదే మైనస్ ఇంటూ మైనస్ అయితే ప్లస్ అవుతాయి, గుర్తుపెట్టుకో. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతాయి. అలా కాకుండా మైనస్ ప్లస్ మైనస్ అయితే మైనస్ వచ్చిన వాల్యూ, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ చూడమా, సబ్ట్రాక్షన్ చూద్దాం. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఈ రెండు గుర్తుపెట్టు, ఓకేనా. ఫస్ట్ ఏముంది, +5 అలాగే పెట్టి +5 ఇడుమా, మైనస్ ఇంటూ ప్లస్ ఏంటి, మైనస్ 2 ఉంది కాబట్టి 2. 5లో 2 పోతే 3. ఒకటే గుర్తు, 2 ప్లస్లు వస్తే ప్లస్ వస్తాయి, 2 మైనస్ వస్తే ప్లస్ వస్తాయి, అంతే. ఇంకా రిమైనింగ్ ఏదైనా మైనస్. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఏది వచ్చినా మైనస్ అని గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ -5 ఉంది, -5 అలాగే పెట్టు, -5 అలాగే పెట్టు. ఫస్ట్ ఏం చేస్తావు, ఈ రెండు మైనస్ ఏం చెప్పినా, 2 మైనస్ వచ్చినా ప్లస్ అన్న, -++2. ఇప్పుడు ఏం చేయాలమ్మా, -5లో 2 తీసేయాలి. అంటే -5లో 2 చేస్తే ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఏముంది, -5 ఉంది. -5 సింబల్ ఏముంది, 3 ఉంది, కాబట్టి -5లో 2 పోతే 3. నెక్స్ట్ చూడమ్మా, +5 అలా పెట్టి -+, ఇదేమవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే ప్లస్ ప్లస్ ఏమవుతుంది 2. అప్పుడు ఏంది, 5 + 2 7, ఓకేనా. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ -5 ఉంది, -5 అలాగే పెట్టింది. చూడమ్మా, ప్లస్ ఇంటూ మైనస్ -2, -5 -2 -7, -5 ఓకేనా. చూడండి, మనము ఇక్కడ ఏం చేసాము, అడిషన్ చేసాము. ఇక్కడ ఏం చేసాము, సబ్ట్రాక్షన్. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి. ఈ రెండే కొంచెం టఫ్ లేదంటే కొంచెం కన్ఫ్యూజ్ ఎక్కడ అవుతాం అంటే, ఇక్కడ అడిషన్ చేసేటప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ అన్నప్పుడు -2 -5 -2 అంటే -7. ఇది ఒక్కసాట. ఇంకా రిమైనింగ్ అంత ఈజీగా వస్తుంది. ఎలా వస్తుంది చూడు. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ చూడు, ప్లస్ ఇంటూ ప్లస్ చేస్తాం మనం. 5 2 10 40 10 రాసామా, ప్లస్ రాసిన ఒకటి రాకుండా ఒకటి.
ఓకేనా మీకోసం. నెక్స్ట్ అమ్మా మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఏమైనా ప్లస్, ప్లస్ 5 2 జా 10 చూడమా ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 2 జా 10 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 2 జా 10. మల్టిప్లికేషన్ డివిజన్ చాలా ఈజీ, అడిషన్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు కొంచెం మిస్టేక్, ఆ మిస్టేక్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా 5 2 జా 10 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. నువ్వు రాసుకుంటావా రాసుకో, ప్లస్ ప్లస్ ఇది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడమ్మా, ఇది చూద్దాం. ఇక్కడ డివిజన్ చేసేటప్పుడు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోపా. చూడమ్మా ఇక్కడ ప్లస్ 6 బై, అంతే కదా. అడిషన్ అంటే ఏంది, ఇది సింబల్. సబ్ట్రాక్షన్ అంటే ఏంది, ఇది సింబల్. మల్టిప్లికేషన్ అంటే ఏంది, ఇది సింబల్. డివిజన్ అంటే ఏంది, రెండు అడ్డు గీతలు పైన ఒక చుక్క కింద ఒక చుక్క, దీని ఏమంటాము డివిజన్ అంటాం. ఇప్పుడు డివిజన్ చేస్తాం. డివిజన్ చేసేటప్పుడు ఏం చేస్తావు, ప్లస్ 6 ప్లస్ 2 ప్లస్ ప్లస్ క్యాన్సల్, 2 1 జా 2 3 జా అంటే ఆన్సర్ ఎంత వచ్చింది మా 3. నెక్స్ట్ మా మైనస్ 6 బై మైనస్ 2, ఈ మైనస్ క్యాన్సల్, ఈ మైనస్ క్యాన్సల్, 2 1 జా 2 3 జా ఇక్కడ 3 వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా ప్లస్ 6 బై మైనస్ 2 డివైడెడ్ బై అంటే ఏంది బై కదా, 2 1 జా 2 3 జా. ఇక్కడ సింబల్స్ ఏమున్నాయి వేరున్నాయి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి మైనస్ 3. నెక్స్ట్ చూడమ్మా ఇక్కడ మైనస్ 6 బై ప్లస్ 2, 2 1 జా 2 3 జా ఇప్పుడు రాసింది మైనస్ 3. చూడు ప్లస్ 3 మైనస్ 3 మైనస్. ఇది మా ఇంపార్టెంట్, మనకు అడిషన్ సబ్ట్రాక్షన్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇది ఒక్కటే అమ్మా, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే మైనస్ 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 2 యాడ్ చేసేటప్పుడు -7. తర్వాత ఇక్కడ యాడ్ కన్ఫ్యూజ్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతాయి, ఇది గుర్తుపెట్టుకో. ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ -7 వస్తాయి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతాయి. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంది, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఒకటే గుర్తు చెప్తున్నా, రెండు ప్లస్లు వస్తే ప్లస్ వస్తాయమ్మా, రెండు మైనస్ వస్తే ప్లస్ వస్తాయి. ఇంకా రిమైనింగ్ మొత్తం నెగిటివ్ అంటే 2 పాజిటివ్ నెంబర్స్ 5 నెంబర్స్, 2 నెగిటివ్ నెంబర్స్ 5 నెంబర్, అనదర్ 1 పాజిటివ్ నెంబర్ 1 నెగిటివ్ నెంబర్, నెగిటివ్ నెంబర్, 1 నెగిటివ్ నెంబర్ ఇంటూ 1 పాజిటివ్ నెంబర్, నెగిటివ్ నెంబర్. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్. ఎందుకంటే ఇవి చేయడం వలన చాలా మంది చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు, ఆ మిస్టేక్స్ కాకూడదనే ఇది. ఓకేనా, ఇది చూడండి బాగా గుర్తుపెట్టుకొని చూసుకోండి.